ఈ రోజు మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ చేయడానికి జంట రెడీగా ఉన్నారండి. అండ్ అలాగే ఈ రోజు గురువారం కాబట్టి సెలబ్ స్పెషల్ కూడా ఉంది జస్ట్ ఎ మినిట్ లో. అండ్ మరి ఈ వంటని చూడాలి అంటే ఫస్ట్ మనం గుమగుమల్లో రాజుగారి వంట చూడాలి కదా, మరి చూసేద్దామా? హాయ్ రాజు గారు, ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేస్తున్నారు? బెస్ట్ కాంబినేషన్ వెజిటబుల్స్ అండి. కుర్మా చేస్తున్నాను, ఆలు గోబీ కుర్మా. వావ్, ఆలు గోబీ రెండు మంచి టేస్టీ కాంబినేషన్. ప్లేన్ గా చేసుకున్నా, వేపుడులా చేసుకున్నా, ఇలా మనం కుర్మాస్ కి కూడా ఈ రెండు చాలా బాగా సూట్ అవుతాయి. ఓకే, మరి ఆలు గోబీ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గోబీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టాను కుర్మాకి. దీంట్లో ఎండు కొబ్బరి, గసగసాలు, అలాగే వేరుశనగ పలుకులు, వీటన్నిటి కూడా కొంచెం దూరగా వేయించేసి వేరుశనగ పలుకులు మనం పైన తొక్క తీసేసి కలిపి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఎలాగో అవి వెజిటబుల్స్ ఉడికించేసి పెట్టేశారు కదా. ఎస్ అండి. సో మనకి మసాలా చక్కగా అలా ఫ్రై అయితే దాంట్లో ఆ ముక్కలు యాడ్ చేసుకుంటే ఇంకా మనకి కుర్మా రెడీ. కుర్మా రెడీ అండి, సూపర్. సో దీంట్లో ముందుగా ఆయిల్ అండి. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో మనము గరం మసాలా పౌడర్లు యాడ్ చేసేసుకుంటున్నామా రాజు గారు? అవునండి. సో ఇక్కడ మసాలా దినుసులు ఏమీ వేసుకోవట్లేదు లేదా? కొంచెం ఘాటుగా ఉండాలి అనుకుంటే కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా, అంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే. కానీ ఆలు కుర్మా అంటేనే బేసిక్ గా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా బంగాళదుంప గురించి చెప్పక్కర్లేదు. బట్ అది వరకట్లో కుర్మా అంటే మనకి మోస్ట్లీ ఆలుయే. ఏ బిర్యానీ చేసినా ఏది చేసినా కూడా కాంబినేషన్ అంటే ఆలు కుర్మానే కంపల్సరీ. పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్గా ఏంటంటే మనకు కొబ్బరి, గసగసాలు ఎక్కువగా ఈ కుర్మాలో వాడుతూ ఉంటారు. సో కొన్ని చోట్ల వేరుశనగ పలుకులు కూడా యాడ్ చేస్తారు, కొద్దిమంది ఏమో నువ్వుల పేస్ట్ యాడ్ చేస్తారు. సో అలా కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. బేసిక్ గా పల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కుర్మాల్లో, అది బాగుంటుంది పేస్ట్ అండి. అది మంచి పల్లి పచ్చడిలో ఉంది టెక్స్చర్. సో ఇప్పుడు మనం 3 కలిపి చేసుకున్న ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. సో పల్లీలు కూడా ఉన్నాయి ఈ మూడింట్లో కాబట్టి కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఇక్కడ సరిపడా ఉప్పు, కారం, పసుపు. సో ఇక్కడ మనకు ఈ మసాలా కొంచెం మనకు మగ్గాలండి, కాస్త ఆయిల్ లో వేగితే మనకి కొంచెం ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వేయించి పేస్ట్ చేసుకున్నా కూడా కంపల్సరీ అది అయితేనే అంటే బాగా మగ్గుతేనే మనకి ఆ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఓకే, సో ఎలాగో ఇక్కడ పేస్ట్ వేగడానికి కాస్త టైం ఉంది కాబట్టి మనం ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వంట చేసే హడావిడిలో ఒక్కోసారి కాల్చుకుంటూ ఉంటాం, చర్మంపై కాలిన గాయాలవుతూ ఉంటాయి. బొబ్బ ఎక్కకుండా లేకపోతే గాయం ఎక్కువైపోకుండా వెంటనే ఆ ప్రాంతంలో కనుక పాల మీగడ రాసామనుకోండి, వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుంది, మచ్చ కూడా ఏర్పడకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా, మంచి వాసన వచ్చేస్తుంది రాజు గారు. గోబీ, ఆ కాలీఫ్లవర్ ఉట్టిదే తినాలనిపిస్తుంది, అంత ఫ్రెష్ గా అట్లా బాగుంది ఉడికింది. అలాగే ఉడికించిన బంగాళదుంపలు. ఓకే, కాలీఫ్లవర్ ఉంటే ఏదైనా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు కాలీఫ్లవర్ చాలా ఇష్టం కాబట్టి. మెయిన్ రీజన్ అది బేసిక్ గా దాని టేస్ట్ బాగుంటుంది కదా, సింపుల్ గా చేసుకున్న చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో దీంట్లో కుర్మా కాబట్టి పెరుగు. ఓకే, సో కుర్మా కాబట్టి ఖచ్చితంగా కొంచెం పుల్లటి పెరుగు అయితే మనకి డిష్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటితో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా పొడి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మనకి ఈ మసాలాలో కొంచెం ముక్కలు మగ్గితే కుర్మా రెడీ.
మసాలా ఫ్లేవర్, ఆ పల్లీలు చూడడానికి లుక్ వైజ్ గా చాలా బాగుంది. చాలా ఆకలిస్తుంది బేసిక్ గా ఇప్పుడు. లంచ్ టైమే కదా, లంచ్ టైంలో అంటే మెయిన్ ఇలాంటి డిషెస్ చూస్తే దట్టు ఫేవరెట్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఆకలి ఆటోమేటిక్ గా కూడా వేస్తుంది, స్టార్ట్ అయిపోతుంది అసలు. అట్లా కుర్మా ఏంటంటే మనం పూరి కాంబినేషన్ లో తీసుకున్నా బాగుంటుంది. అవును. తర్వాత పుల్కాలు, చపాతీలు, సో ముందు చేసేసుకొని చపాతీల మీద కూర్చుంటే అలా వేడి వేడిగా ఒక్కొక్కటి పెడుతుంటే సో లెక్క పెట్టడం కష్టం, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కంట్రోల్ లేకపోతే మటుకు ఎక్కువగానే తినేస్తాం రెగ్యులర్ గా తినేకంటే. నిజం అది, ఎందుకంటే జరుగుతూ ఉంటాయి కొన్ని ఫేవరెట్ కర్రీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు. నా విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి, అందరి విషయంలో జరుగుతుంది. సో కొంచెం అంటే ఆ రోజు కొంచెం ఆ పట్టింపు అనేది ఉండదు, నాకు ఎప్పుడూ ఉండదు బేసిక్ గా. కొద్దిగా కొత్తిమీర, సో కుర్మాలో మెయిన్గా ఏంటంటే మనం అంతా వేసి ఉడికేప్పుడు కూడా కొంచెం ఇలా ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుందండి. ఫుల్ గా అయిపోయినట్టు, ఎస్ అయిపోయినట్టు మనకు అది ఇండికేషన్. యమ్మీ. ఆలు గోబీ కుర్మా రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు గోబీ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. ఆలు గోబీ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి, వేరుశనగ పలుకులు, గసగసాలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు గోబీ కుర్మా రెడీ.